హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బర్నీ టాక్స్. లాస్ట్ టైం వీడియోలో అయితే నేను వెంకటేశ్వర స్వామి ఏ అవతారాలతో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో చూపిస్తానని చెప్పాను కదా. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కింద లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, మీరు ఆ లింక్ని క్లిక్ చేయండి, డైరెక్ట్గా చూడవచ్చు. చూసారు కదండి, ఇది వరాహ స్వామి వారి దేవస్థానం అనమాట. కింద అడ్రస్లు కూడా ఉన్నాయండి, తిరుపతి, బాలాజీ జిల్లా, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. ఇదిగోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. ఇది అందరికీ తెలిసిందేనండి మేబీ. ఇంక ఇది వచ్చేసేపటికి శ్రీ వామన స్వామి వారి దేవస్థానం అనమాట. ఖజరహో మధ్యప్రదేశ్లో ఉందండి. ఇవ్వండి పరశురామ్ స్వామి వారి దేవస్థానం. నేనైతే ఇందులో చాలా తక్కువ విజిట్ చేశాను అనమాట. శ్రీ భద్రాద్రి శ్రీ రామచంద్ర స్వామి వారిదండి. ఇదైతే నేను విజిట్ చేశాను అనమాట. శ్రీ ద్వారకా కృష్ణ స్వామి వారి దేవస్థానం ద్వారకా అంట, గుజరాత్లో ఉంది. ఇంకా శ్రీ మహాబోధి స్వామి వారి దేవస్థానం అండి ఇది. చూసారు కదా, అక్కడ టెంపుల్స్ కూడా ఇట్లానే ఉంటాయి. శ్రీ కల్కి స్వామి వారి దేవస్థానం అండి, ఇది రాజస్థాన్లో ఉన్నట్టుంది మేబీ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గోకుల పారిజాతగిరి అండి, ఇదండి మా జంగారెడ్డిగూడెంలో ఉంది. నేను ఇప్పుడు దానికి విజిట్ చేశాను అనమాట. ఇది వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. కింద అడ్రస్ కనిపించట్లేదు, తిరుపతి అనుకుంటండి మేబీ. అక్కడ టెంపుల్ దర్శనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందంటే అక్కడికి వచ్చామండి. ఇక్కడ ఒక స్వీటు, హాటు అండ్ పప్పు చాలా రకాలు పెట్టారనమాట. చాలామందికి ప్రతిరోజు అన్నదానం అయితే చేస్తారనమాట. శనివారం అయితే బాగా ఎక్కువగా రష్ ఉంటుందండి ఈ టెంపుల్. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. అంటిల్ దెన్ వాచ్ ఇట్, బాయ్.